బ్రేకింగ్ న్యూస్ జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు ప్రాజెక్ట్ అధికారి రెహ్మతున్. 9వ నెంబర్ గేటు రోప్ తెగిపోలేదని, గేట్లకు మరమ్మతుల పనులు జరుగుతున్నాయని ఆయన చెబుతున్నారు. ముందస్తు వరద రావడం వల్ల పనులకు అంతరాయం కలిగిందని, ప్రస్తుతం ప్రాజెక్టు దగ్గర 1,00,000 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుందన్నారు. 10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ప్రాజెక్టుకు నష్టం లేదని, దిగువ ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని అంటున్న రెహ్మతున్తో మా ప్రతినిధి శంకర్ గౌడ్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయని జూరాల ప్రాజెక్టు డేంజర్లో ఉన్నాయంటూ కూడా వార్తలు అంతటా కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన దగ్గర జూరాల ప్రాజెక్టు ఎస్సీ రెహ్మతున్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి సార్, మొత్తంగా ఒక గంట సేపటి నుంచి కూడా ఈ వార్త అంతా కూడా చక్కర్లు కొడుతుంది. 9-8 గేట్ దగ్గర రోప్ తెగిపోయింది, జూరాల డేంజర్లో ఉందంటూ కూడా వార్తలు వ్యాపిస్తున్నాయి. దీని మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ ఉందా? అటువంటి సిచ్యువేషన్ ఏమి లేదండి. జూరాల ప్రాజెక్టుకు మొత్తం 62 గేట్లు ఉన్నాయి. 2009లో వరద వచ్చినప్పుడు దాదాపు 12 లక్షల క్యూసెక్స్ల వరదను మనము జూరాల ప్రాజెక్ట్ ద్వారా కిందికి పంపడం జరిగింది. అయితే ఈ 62 గేట్ల విషయంలో మనము మరమ్మతులు నిర్వహణ అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. దీంట్లో మనము మరమ్మతులు నిర్వహిస్తుంటాము. ఇంతకుముందు మెయింటెనెన్స్ కొరకు మనము 8 గేట్ల రోపులను మార్చడానికి టెండర్లు పిలవడం జరిగింది. అది మే 2వ వారంలో ఏజెన్సీ వర్క్ స్టార్ట్ చేశాడు. 4 గేట్ల రోపులు కూడా మార్చాము. అనుకోకుండా ఈసారి వరద ముందస్తుగా తొందరగా రావడం వల్ల పని బ్రేక్ పడింది. ఇంకో 4 గేట్ల రోపులు మార్చాల్సి ఉంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఏవి తెగిపోయి ప్రమాదంలో పడ్డము ఇటువంటిది కాదు. మనం 62 గేట్లు అనేది మనం నిరంతరాయంగా ప్రతి సంవత్సరం కూడా మరమ్మతులు చేయాల్సిందే. చేయకపోతే నిర్వహణ అనేది సవ్యంగా జరగదు. ఈ రొటీన్ పనిలో భాగంగానే మనం రోపులు మారుస్తున్నాము. ఏవైతే డ్యామేజ్ అయినవి నిరంతరం ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకోవాలి, మార్చాల్సిందే. అయితే వరద ప్రమాదం అనేది కరెక్ట్ కాదు సార్. యాక్చువల్గా అంటే ఇప్పుడున్నటువంటి వరద ఎంత ఉంది, యాక్చువల్గా ఎంతవరకు ఈ ప్రాజెక్టు వరదను తట్టుకునే క్యాపబిలిటీ ఉంటుంది, ఎంత క్యూసెక్ల వాటర్ వచ్చినప్పటికీ అంటే దాన్ని తట్టుకునే అవకాశం ఉంటుంది సార్ అక్కడ? ఇప్పుడు మనకు కేవలం 1,00,000 క్యూసెక్లు మాత్రమే వరద వస్తుంది. ఒకవేళ 10 లక్షలు దాటి కూడా వరద వచ్చినా కానీ మనకిప్పుడు రిపేర్లో ఉన్న 3-4 గేట్లు పక్కకు పెడితే ఉన్న గేట్లతోటి 10.5 లక్షల వరకు కూడా మనం వరదను కిందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పంపొచ్చు. కాబట్టి ప్రమాదం అంచనా ఉంది, ఏదో జరిగిపోతుంది అనడం వాస్తవం కాదు. ఎటువంటి ప్రమాదం లేదు, గేట్లన్నీ బాగానే ఉన్నాయి. ఈ నిర్వహణ మరమ్మతులని నిరంతరం చేస్తాం మనం. అది ప్రతి సంవత్సరం జరిగేదే. ఏవైతే రోప్స్ అనేది వాటి లైఫ్ అయిపోయిందో, డ్యామేజ్ అయిందో వాటిని మార్చకుంటే మార్చాల్సిన అవసరం ఉంది కాబట్టి మారుస్తున్నాము. అది పని స్టార్ట్ అయ్యి 4 మార్చడం కూడా జరిగింది. ఇంకా 4 కూడా పురోగతిలో ఉన్నవి. కాబట్టి అది ప్రమాదం అటువంటి విషయం అనేది చాలా తప్పు, అది వాస్తవం కాదు. సార్, యాక్చువల్గా ఇంకో విషయం అంటే జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో ఉంది, డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయింది, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటే కూడా ఇంతకుముందు నేను కూడా చూశాను. అంటే అదంతా కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇటువంటి టైంలో మీరు ప్రజలకు చెప్పాల్సినటువంటి మెయిన్ సందేశం ఏంటి, ఏం చెప్పాలనుకున్నారు? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మనకు జూరాల ప్రాజెక్టు ఎంత వరద వచ్చినా మనకు ప్రతి సంవత్సరం యావరేజ్గా 5-6 లక్షల కంటే ఎక్కువ దాటదు. 5-6 లక్షల కంటే ఎక్కువ దాటదు. మనకు 2009లో మాత్రమే 12 లక్షల దాకా వచ్చింది. ఒకవేళ 12 లక్షల వరద వచ్చినా కానీ జూరాల లోతట్టు గ్రామాలు మునకకేవి గురి కావు. మనకు ఓన్లీ కొంత పంట పొలాల్లో నీరు వచ్చింది అప్పుడు, ఇప్పుడు 2009లో. ఇప్పుడు నార్మల్గా వచ్చే వరదకు ఏ గ్రామం కూడా ముంపుకు గురి కాదు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత మేమంతా అప్రమత్తంగా ఉన్నాము. గేట్లన్నీ సవ్యంగానే పనిచేస్తున్నాయి. మనము నిర్వహణలో భాగంగా ఏవైతే రోప్లు మార్చాలో అవి మారుస్తున్నాము. ఎవరు ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు సార్. ఇక మేజర్గా అంటే 8-9 గేట్ కాకుండా మిగతా 64, 28 ఆ గేట్లో కూడా పూర్తిగా వాటర్ లీకేజ్ అవుతుంది. ఆ వాటర్ లీకేజ్ ద్వారా చాలా సమస్య రావచ్చు. ఒకవేళ ఫ్లడ్ ఎక్కువగా పైనుంచి వస్తే ఆ గేట్లను ఎత్తడానికి చాలా ప్రమాదకరంగా మారుతుందంటూ కూడా మెయిన్ సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. దాంట్లో నిజాలు అంటే ఏం చెప్తారు? మేము వరద వచ్చే సమయానికంటే ముందే అన్ని గేట్లు కూడా ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకుంటాము. అన్నీ చెక్ చేసుకున్నాము. అటువంటిది ఏం లేదు. లీకేజ్ అనేది ఇప్పుడు వరద సమయంలో ఏమి ఇబ్బంది ఉండదు. మనకు వరద తగ్గిపోయినాక ఎక్కడన్నా లీకేజ్ సమస్య ఉంటే లాస్ట్ ఇయర్ ఒక 2-3 గేట్లలో చాలా తక్కువ పరిమాణంలో లీకేజ్ ఉన్నది. దాన్ని కూడా ఈసారి అరికట్టాము. అది వరద సమయంలో మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు. వరద తగ్గిపోయినాక ఎక్కడైనా చిన్నవి రబ్బర్ సీల్స్లో ఏదైనా చిన్న లీకేజ్ ఉంటే కూడా దాన్ని కూడా మనము అరికట్టవచ్చు. దానివల్ల ఎటువంటి సమస్య లేదు.
సార్ ఇక ఓవరాల్గా ఇప్పటికి ప్రజెంట్కి సంబంధించి గత సీజన్తో పోలిస్తే ఈ సీజన్లో ముందుగానే వరద వచ్చింది అంటే ఎంతవరకు ఈ యొక్క దీనికి సంబంధించి ఇంకా వరద ఎంత వచ్చే అవకాశం ఉంది ఓవరాల్గా గేట్లకు సంబంధించి మేజర్గా ఇక్కడ గేట్లకు సంబంధించి నిర్మాణ పనులు ఏ దశ వరకు వచ్చాయి ఎప్పటి వరకు కంప్లీట్ కానున్నాయి? మనము 11 కోట్ల రూపాయలతోటి గేట్ల మరమ్మత్తు నిర్వహణ కొరకు టెండర్లు పిలిచాము. మన దురదృష్టం ఏమంటే మన రాష్ట్రంలో గేట్ల పనులు చేసే నిపుణులైన కాంట్రాక్టర్లు ఎక్కువ మంది లేరు, ఒకరిద్దరే ఉన్నారు, వాళ్ళ మీదనే ఆధారపడవలసి వస్తుంది. ఈ మనకు వరద వచ్చే లోపల అన్ని గేట్లు చేసి ఎక్కువ మ్యాన్ పవర్ను పెట్టి చేస్తే తొందరగా పని అయ్యేది. కానీ కాంట్రాక్టరు అన్ని ప్రాజెక్టులు వేరే ప్రాజెక్టులో కూడా ఆయనకు వర్కులు ఉండడం వల్ల అక్కడ ఇక్కడ వెళ్ళి లేట్ చేస్తే మేము అతనికి నోటీసులు ఇచ్చి పిలిపించాము. అయితే ఇప్పటి వరకు దాదాపు ఒక 6 గేట్లు మాత్రము ఆ కాంట్రాక్టర్ చేశాడు. మిగతా ఈ రోపులకు కూడా సపరేట్గా టెండర్ పిలిస్తే అదే కాంట్రాక్టరు మళ్ళీ ఆయనకే రోపుల నిర్వహణ పని కూడా వచ్చింది. కాబట్టి ఎక్కువ కాంట్రాక్టర్లు ఈ నిపుణులైన కాంట్రాక్టర్లు గేట్ల నిర్వహణ పనులు అనుభవం ఉన్న వాళ్ళు లేకపోవడం వల్ల మనకు కొంచెం ఇబ్బంది జరుగుతున్నమాట వాస్తవమే. కానీ ఇప్పుడు మేము పిలిచిన ఏదైతే టెండర్ పిలిచామో నిర్వహణ కొరకు వాటి మరమ్మతుల పని జరుగుతుంది. ఇప్పుడు వరద రావడం వల్ల కొంత బ్రేక్ అయింది. మళ్ళీ వరద తగ్గిన తర్వాత మిగతా పనులు కూడా చేపిస్తాం. కానీ మామూలుగా గ్రీజింగ్ తర్వాత కార్డియం కాంపౌండ్ ఇటువంటి రొటీన్ వర్క్స్ ఏవైతే అవి కంప్లీట్ చేసాము. కాబట్టి గేట్ ఆపరేషన్ కొరకు ఎటువంటి ఇబ్బంది లేదు. వేరే పెయింటింగ్ ఇంకేదైనా ఛానల్స్ గిన్నెలు మార్చడము ఇటువంటి పనులు మాత్రము మేము వరద తగ్గిన తర్వాత చేసుకుంటాం. అంటే చివరగా సార్ ఈ వార్తను మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు వస్తున్నటువంటి చాలా చోట్ల దానికి సంబంధించి ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఏంటి? ప్రజలకు ఆందోళనకు గురి చేసే విధంగా వార్త ప్రసారం చేయొద్దండి. ఏదన్నా ఉంటే ముందు మా వివరణ తీసుకోండి. నిజంగా అటువంటి వార్త నిజమైతే ప్రసారం చేస్తే తప్పులేదు. కానీ జూరాల ప్రాజెక్ట్ మొత్తం ప్రమాదంలో పడింది అనే వార్త ప్రసారం చేయడం కరెక్ట్ కాదు. ఎటువంటి ప్రమాదం లేదు. ఇప్పుడు వస్తున్న వరద కేవలం 1 లక్ష క్యూసెక్లు మాత్రమే. మనం 10 లక్షలు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా డిశ్చార్జ్ చేయగలుగుతాము. ఒకవేళ గేట్ల రోపులు మార్చకుండా ఉంటే ఒక 4 గేట్లు రోపులు మార్చకుండా అత్యవసరం అనుకుంటే గేట్ను పైకి మొత్తం ఎత్తి కూడా మనం వరదను కిందికి పంపొచ్చు క్రేన్ ద్వారా. అటువంటి ఇబ్బందులు ఏం లేవు. కాబట్టి దయచేసి ప్రజలను ఆందోళనకు గురి చేయొద్దు. ఏదైనా ఉంటే మా అధికారుల ద్వారా మొత్తం వాస్తవాలు తెలుసుకొని ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిందే కోరుతున్నాం. చూస్తున్నాం. సో మొత్తంగా చూస్తున్నాం ఇప్పుడే పూర్తిగా సోషల్ మీడియాలో కావచ్చు మరో చోట కూడా పూర్తిగా జూరాల ప్రాజెక్టు డేంజర్లో ఉంది. 9వ గేట్కు సంబంధించి రోప్ తెగిపోయింది. 8వ గేట్కు సంబంధించినటువంటి రోప్ తెగిపోవడంతో పాటు మిగతా క్రస్ట్ గేట్ల దగ్గర నీటి నిల్వలకు సంబంధించి అంటే నీరంతా కూడా లీకేజ్ అవుతుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నట్టు వస్తున్నటువంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదు. జూరాల ప్రాజెక్టుకు ప్రస్తుతం 1 లక్ష క్యూసెక్ల వాటర్ వరద కొనసాగుతుంది. 10 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చినా కూడా ప్రాజెక్టు ఎలాంటి ప్రమాదానికి లోను కాదు. పైనుంచి 10 లక్షలు వచ్చినా కూడా మిగతా 62 గేట్లు ఉంటాయి కాబట్టి మిగతా గేట్లను కూడా ఎత్తి శ్రీశైలం దిగువకు వరదను వదిలేలా ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి జూరాల ఎస్సీ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా జూరాల ప్రాజెక్టు సంబంధించి